అందుకోసమే అజరుద్దీన్ మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ప్రమాణ స్వీకారం కూడా ఉందంట 12 గంటలకి. అజరుద్దీన్ గారు కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నా ఏంటంటే మిమ్మల్ని కూడా వాడుకుంటారు. ఈ 3 నెలలు 4 నెలల తర్వాత మీ మంత్రి పదవి కూడా పోతుంది. మిమ్మల్ని ఏదో భుజగించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. రేవంత్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈరోజు ప్రజలారా, జూబ్లీహిల్స్ ప్రజలారా, మీకు కూడా ఒకటి వినయంగా తెలియజేస్తున్నాను అన్న మీడియా ద్వారా, ఏదైతే మీరు ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ని మళ్ళీ ఒకసారి గుండాయిజం చేతిలో పెడతారా? అలా పెట్టాలనుకుంటే మాత్రము నవీన్ యాదవ్కి మీరు ఓటేసినట్టయితే ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ఏదైతే ఉందో అది మళ్ళా గుండాల చేతిలోకి వెళ్తుంది. మన బతుకులు సిద్ధమయ్యే బతుకులు అయిపోతాయి. ఒక్కరు కూడా అక్కడ జూబ్లీహిల్స్ పరిసరాల ప్రాంతాలలో మీరు ప్రశాంతంగా ఉండే పరిస్థితి ఉండదు. ఎందుకోసమన్నా కేసీఆర్ గారి హయాంలో ఉన్నప్పుడు ఒక చిన్న ఇష్యూ జరిగిందా? హైదరాబాద్ అనేది ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల వాళ్ళు ఏం చేసిరని ఇప్పుడు ప్రజలకి